చర్చను గురించి చివరి అంశానికి వచ్చాము. ప్రభుత్వం ప్రైవేటు ఒకళ్ళ శత్రువుగా కాకుండా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చాలామంది తల్లిదండ్రులకి ప్రభుత్వ రంగం కంటే ప్రైవేట్ రంగం మీద నమ్మకం పెరిగిపోయింది. ఎందరో విద్య బాగుపడాలని చెప్పే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలుగా ప్రైవేట్ రంగంలోకి వస్తున్నారు. ఈ సమాజంలో విద్య బాగుపడాలన్న కోరిక చాలా బలంగా ఉండడం చేత ఎంతోమంది యువకులు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి కార్యకర్తలుగా వస్తున్నారు. దీన్ని ఒక ప్రమాదంగా కాకుండా ఏ రకంగా ఉపయోగించుకోవాలి? రంగరాజు గారు, ఈ ప్రభుత్వం ప్రైవేటు లేకపోతే టీచర్లు శత్రువులు ఈ భాష ఈ పద్ధతి ఉపయోగం లేదు. ఏ రకంగా మనం అందరం ఉమ్మడి ప్రయోజనాల కోసం వెళ్ళాలి? ముందరగా దశ దిశ అనే దానికన్నా కూడా ఎడ్యుకేషన్కి దిశ, ప్రైమరీ ఎడ్యుకేషన్ దశ, ఇది కనుక అయితే నామన్క్లేచర్ బాగుంటుందేమో అనిపించింది నాకు యాజ్ ఫర్ దిస్ ఈ డిస్కషన్ తర్వాత. ఎప్పుడైతే విద్య నిర్బంధ విద్య అయిందో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోయి ప్రైవేట్ పాఠశాలలో పెరుగుతున్నారని గణాంకాలు చెప్తున్నాయో, ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం కనుక చూసినట్టయితే అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేసే పరిస్థితి లేదు. కాన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్టులో ఉన్నది. ఈ కాంకరెంట్ లిస్టులో ఉన్న దానికి ఏమన్నా కాన్స్టిట్యూషనల్ మ్యాండేటు, స్టేట్ గవర్నమెంట్ దాన్ని పాటిస్తుందా లేదనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఎవరి అవసరాన్ని బట్టి వారు ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతున్నారు. ఇందాక మిత్రులు చెప్పారు, ఆఫ్టర్ 1985 ఎడ్యుకేషన్ విధానంలో చాలా మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినాయి. అది గమనిస్తూనే ఉన్నాం. నా దృష్టిలో ఈ డిస్కషన్ అంతా చూసిన తర్వాత నాకు అనిపించినటువంటిది, అసలు బేసిక్గా పిల్లవాడికి మోరల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నామా? మోరల్ ఎడ్యుకేషన్ కనుక నేర్పించినట్టయితే అతను జీవితంలో పైగట్టడానికి వరకు వస్తుంది. ఇదివరకు ఒక సమయంలో సుమతి శతకం చదువుకుంటే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ సుమతి శతకంలో ఉండేటువంటి ఒక పద్యం గుర్తుకొచ్చి వాడి జీవితాన్ని మలుచుకున్నాడు. ఇప్పుడు సుమతి లేదు, శతకము లేదు, అసలు నీకు మతి ఉందే అని అడుగుతున్నారు. ఇందా చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలో అంత రుబ్బింగు. నేను భారతీయ విద్యాభవన్ చాలా కాలం ఐ వాజ్ ఆన్ ది బోర్డ్. భారతీయ విద్యాభవన్ గుంటూరు శాఖలో చూస్తే పిల్లలు చేరేవాళ్ళు కాదు. ఎందుకయ్యా చేరంటే, మీకు బస్సు ఉందా, మీ బస్సుకు వాడు కండక్టర్ ఉన్నాడా అని ఫస్ట్ ప్రశ్న. చివరికి భారతీయ విద్యాభవన్లో ఎటువంటి పరిస్థితికి వచ్చారంటే, ఇందా చెప్పారే రిక్షా పుల్లరు పిల్లలు, వాళ్ళ పిల్లలు చేరి వాళ్ళని మెరికల్లాగా తయారు చేస్తారు ఈరోజు గుంటూరు భారతీయ విద్యాభవన్. ఇది అసలైనటువంటి దిశ. గవర్నమెంట్లో ఉండేటువంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటారు గవర్నమెంట్ ఫెయిల్ అయిందని. గవర్నమెంట్ చేసేటువంటిది ఫెయిల్ కాలే. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకోవటంలో ఫస్ట్ నా దృష్టిలో ఎవరంటే ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇందులో ఫెయిల్యూర్. ఈ రాష్ట్రంలోనే కాదు, దీన్ని నా దృష్టిలో అయితే ఇట్ షుడ్ బి నాట్ బి అన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆర్ హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ. ఈ రెండింటిని తీసేసి ఒక సపరేట్, ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ పెట్టారు, అట్లనే ఇంకో ఇండిపెండెంట్ కంప్యూటర్ ఆడిటర్ జనరల్ లాగా ఉన్నారు. అట్లనే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఎడ్యుకేషన్కి ఒక బోర్డు క్రియేట్ చేయాలా, ఒక బోర్డు క్రియేట్ చేసి తద్వారా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇండిపెండెంట్ ఐడెంటిటీ అన్కనెక్టెడ్ విత్ పాలిటిక్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆ విద్య అనేటువంటిది భారతదేశ వికాసానికే కాదు ప్రతి ఒక్క విద్యార్థి యొక్క వికాసానికి పనిచేస్తుందని చెప్పి నా యొక్క భావన. ఇంకోటి, ఈరోజు ఇందాక మా రాజారావు గారు చెప్తూ అంటారు మానవ సంబంధాలు లేవు అని చెప్పి. అదే ఒకటో తరగతి పిల్లవాడికేనో తల్లికే తెలియదు. పొద్దున పంపిస్తుంది, తల్లికి కూడా ఇష్టమే,
మా వాడు ఇంట్లో లేకుండా బయటికి పోతే స్కూల్లో 26 గంటలు ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజున. 24 గంటలు, 26 గంటలు అంటున్నాను నేను, అర్థం చేసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు. ఎడ్యుకేషన్లో ప్రేమ మమకారం అనేటువంటిది జాలువారిపోయింది. ఇదివరకు ఎడ్యుకేషన్లో తల్లి తండ్రి అంటే ప్రేమ ఉండేది. ఇంటికి రాగానే ఫస్ట్ ఎంబటి పిలుస్తాడు, ఏమని, డాడీ మమ్మీ అని పిలవాలి. నోరా అమ్మ నాన్న పిలిచేటువంటి రోజులు పోయినాయి. ఇటువంటి దుస్థితిలో, అందుకనే నా దృష్టిలో దీన్ని దశ దిశ చేస్తే మంచిది అంటున్నాను. దశ దిశ కాదు. మీరు జయప్రకాష్ నారాయణ గారు తీసుకున్నటువంటి ఈ చర్య ఏదైతుందో ఇది ముదావహమైన చర్య. కానీ దీంట్లో చిన్న ఒక కాన్స్టిట్యూషన్లో ప్లేడర్ని కదండి, కొంచెం నాకు కొంచెం చాదస్తం ఎక్కువ, ఏమనుకోవాకండి మా రాజారావు గారు లాగా. నేను ప్లేడర్ని ప్లస్ చెప్పేసాను. ఒక ఓన్లీ వన్ సెంటెన్స్ నేను చదవదలుచుకున్నాను. ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు లాంటి ఆయనే కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ అప్ లో, ఈ డ్రాఫ్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఇంకో జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుందేమో బహుశా. He was one of the key persons who had made education a living point with Govind Vallabh Pant. నేను ఆ విషయం అనేటువంటిది ఈ దశ దిశ ద్వారా నేను అందరికి కూడా తెలియదలుచుకుంటే ఏంటంటే, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ లో ఆఖరికి విద్య కోసం ఇచ్చినటువంటి ప్రైమరీ అప్రోచ్ ఏదైతే ఉన్నదో అది శ్లాఘనీయమైనటువంటిది. అందుకని చెప్పే దీని ఏం చేశారు, కల్చరల్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. ఈరోజు కల్చరల్ ఎడ్యుకేషన్ అనగానే మీరు అనుకుంటారు రంగరాజు మాట్లాడుతున్నాడు బీజేపీ కల్చరల్ ఎడ్యుకేషన్ అనుకుంటారు. కాదు, కల్చరల్ ఎడ్యుకేషన్ అంటే ఇందాక చెప్పారు చూసారా, వాడు ఇత్తనం వేయాలి, వాడు వెళ్ళి పని చేయాలి. దిస్ ఈజ్ అవర్ కల్చర్. ఇండియన్ కల్చర్ అనేటువంటి ఎడ్యుకేషన్ లేదు అసలు. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. నా దృష్టిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే నిరంతర ఎడ్యుకేషన్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన పనిలే, కానీ తల్లిదండ్రులకు మాత్రం ఎడ్యుకేట్ చేయాలి. ఈరోజు చాలా మంది పాఠశాలలో వెళ్ళేటువంటి పిల్లలు చూస్తున్నా. నేను అమెరికా వెళ్ళినప్పుడు వారికి తెలుసు, అమెరికా వెళ్ళినప్పుడు మా మనవాడిని నేను స్కూల్ చేర్చడానికి తీసుకెళ్తే మా మనవాడికి ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసండి, మీ మనవాడిని మీరు తారీఖున రండి అన్నారు. తీసుకెళ్ళావు. ఏం చేశారు వాళ్ళు, ఫస్ట్ వీడు ఏం చదువుకున్నాడో వీడికి ఏం వచ్చో ఫస్ట్ దే హ్యావ్ అసెస్ చేసి అక్కడి నుంచి నువ్వు పలానా క్లాస్లో పనికొస్తావు అని చెప్పారు. ఇక్కడ మనకు అది లేదు కదా వ్యవస్థ. మన చట్టం ఏం చెప్తుందో తెలుసా, అలా చూసే హక్కు లేదు అధ్యాపకులకు కానీ స్కూళ్ళకి కానీ. ఏజ్ అప్రోప్రియేట్ లెవెల్ అంటే ఏమి అక్షరం రాకపోయినా 15 ఏళ్ళు ఉంటే 10వ తరగతిలో పెట్టాల్సిందే మా చట్టం ప్రకారం. నేను అందుకనే చెప్తున్నది, అది ఆ సిస్టమ్ మారితే కానీ మీరు చెప్పినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మూలసూత్రంగా బాగుపడుతుంది చెప్పి నా యొక్క భావన. థ్యాంక్ యూ గారు. మీరు మీ తరంలో మా తరంలో చాలా మంది గ్రామాల్లో నడిచెళ్ళి మరీ స్కూల్లో చదువుకున్నారు. మైకి వెండి అక్కడ అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వికసించిన సమాజానికి పనికొచ్చారు. ఇవాళ మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా గవర్నమెంట్ ప్రైవేట్ అంతరం వచ్చేసింది. దట్ షిప్ హెస్ సెయిల్డ్. ఇవాళ మీరు బలవంతంగా గవర్నమెంట్ స్కూళ్ళు మాత్రం ఉండాలని చెప్పి అన్నా కూడా ఈ చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, రాజకీయం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి రెండుని సమన్వయం చేసి ఎలా ఉపయోగించుకోవాలి, ఈ రెండు శత్రువుల్లా కాకుండా ఏ రకంగా మళ్ళీ మనలాంటి పిల్లలు అక్కడ మంచి చదువు అందేట్టుగా చేయాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది మీకు అనిపిస్తాం? ఇప్పటికే చాలా మంది చాలా మంచి విషయాల్ని ప్రస్తావించి ఉన్నారు. సమయం తీసుకోకుండా నేను తోడుగా చెప్పాల్సిన 1-2 మాటలు మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే వచ్చినప్పటికీ అసలు ఎందుకు చదువు, ఎందుకు జీవితం మరింత బాగుండడానికి, వ్యక్తికి సమాజానికి బాగుండడం కోసం చేసే యజ్ఞమే చదువు అని అనుకున్నట్లయితే జీవితం అన్నిటికన్నా విలువైంది. ఆ జీవితానికి మంచి చేసే దిశలో ఉంటేనే మనకు ఆ చదువు కావాలి, లేకపోతే మనకు ఆ చదువు వద్దు. ఆ చదువులో బాగుండనివి ఉన్నవి మాట్లాడుకున్నాము. బాగుండే వాటిని మాత్రం ఉంచుకొని
బాగుండని వాటిని ఎక్కడికక్కడ ఆపుకోవడం అనే మెలకువ ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ వెలిపించారు. దాన్ని మనమైన ఉద్యమంగా తీసుకెళ్లటంలో కోణాలు కూడా చాలా మంది చెప్పారు. అలాగే చదువుల్లో ప్రతిదీ ఒక కాంపోనెంటే కానీ దేనికదే విడిగా విలువదిగా చూడడం అనేది చాలా నష్టం చేస్తోంది. పరీక్షలు ఒక పెద్ద ఉదాహరణ. చదువు అనేటటువంటి దాని యొక్క సారాన్ని, స్థాయిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చిన్న సాధనంగా ఉండవలసిన పరీక్షలే సర్వస్వంగా మారితే జరిగే నష్టం మనం చూస్తున్నాం. దేనికదే విడిగా ఫ్రాగ్మెంటెడ్గా చూడడం అనేది చాలా పెద్ద నష్టం చేస్తుంది. ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో తెలిసి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఏది మంచిది అనే దాన్ని తెలిసి తెలియని దీనిలో కోరుకునే దాన్ని సంతృప్తి పరచడానికి, ఆ తల్లిదండ్రులకి ఏది కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నదానికి విరుద్ధంగా ఇలాంటి కలెక్టివ్ విజ్డమ్ అందరూ కలిసి పిల్లలకి ఏది మంచిది, మన ప్రతి పిల్లవాడికి ఏది మంచిది, మన సమాజానికి ఏది మంచిది అని ఆలోచిస్తే అందరూ ఆలోచిస్తున్నారు, అందరికీ అది తోస్తున్నాయి. ఎవ్వరూ మరి అంతా తెలియనట్లుగా కనపట్టలేదు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున నేను ఇక్కడ కూర్చున్న ఈ కొద్ది క్షణాల్లో. సో ఇది ఇలా ఉంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ నాకు చాలా మంది తల్లిదండ్రులుగా వస్తారు. వారందరితో నేను తప్పకుండా సమయం పెట్టుకొని ఇష్టంగా కబుర్లు చెప్పుకుంటాను. మీరే నాకు ఆశ. ఈ పిల్లలందరికీ, ఈ తల్లిదండ్రులకి ఏది నిజంగా మంచిది అని మీకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది? మీరు వదిలేస్తే ఇంకేమైపోతారు అని చాలా ఆర్తిగా అడుగుతాను. నేను ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. ఎంత మంచి విషయాలు కొన్ని ఉన్నాయో గవర్నమెంట్ పాఠశాలల్లో, ఎంతమంది బాగా మనసున్న చదువుకున్న మనుషులు ఉన్నారో వాళ్ళకి ఏది ప్రేరణ, ఏది ఉత్సాహం, వాళ్ళకి కాపలా కాయటమో, వాళ్ళని పోలీసులుగా చూడటమో అనే దాని బదులుగా వాళ్ళని విలువగా చూడటం, వాళ్ళు మీరే మాకు కావాలి, మీరే మాకు చేయగలరు అనే దృష్టితో అటు గవర్నమెంట్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ చాలా పెద్ద విషయం. అది అందరూ చక్కగా చెప్పారు. మనము రాజ్యాంగమో లేకపోతే ప్రజల యొక్క ఒత్తిడో లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ ఫోరంలోనో తప్పదు కాబట్టి ఫండ్స్ ఇచ్చినంత మాత్రాన పని అయిపోతుంది అనేది వాస్తవం కాదు. డబ్బులు కుమ్మరించినంత మాత్రాన పని అయిపోతుంది అనేది వాస్తవం కాదు. ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయి, ఆ డబ్బులకి తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నిజంగా మనిషి మనసు పెట్టకుండా, దాని మీద ఒక ప్రేమ లేకుండా ఏ సంస్థ నడవదు, మిలిటరీ నడవదు, పిల్లల పెంపకం నడవదు. ఆ మనసు పెట్టడంలో ఈరోజు ఇక్కడ అందరూ కూడా చాలా శ్రద్ధగా మాట్లాడి నాకు చాలా ఆశ కొలిపారు. అందువల్ల ఈ చివరిగా చెప్పినటువంటి ఎడ్యుకేషన్ అనేది ఇదేమి చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఇది చాలా పెద్ద విషయం. ఈ విషయాన్ని గవర్నమెంట్కు ఉన్న 190 పనుల్లో ఒక పనిగా ఎవరైతే అన్ని పనులు చేస్తున్నారో వాళ్ళని వాటి గురించి అర్థంతరంగా ఆలోచించి అర్థంతరంగా నిర్ణయం చేయటం కాకుండా ఒక నిజమైనటువంటి స్థిమితమైనటువంటి ఒక కలెక్టివ్ విజ్డమ్ బాడీని గైడెన్స్ గా పెట్టుకొని వాళ్ళు దాని గురించి ప్రతి నిర్ణయం గురించి ఆ చర్చ కూలంకషంగా చేసి ప్రజలకు కూడా అర్థం చేయించి వాళ్ళకి ఒకవేళ నచ్చకపోయినా సరే ఇది మంచిది, ఇమ్యునైజేషన్స్ నచ్చకపోయినా సరే ఇది మంచిదని మనం ఎడ్యుకేట్ చేసి చేస్తాం. ఈ రోజున ఎన్నో అలాంటి మనకు ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఒక సూచన బలంగా ఏమొస్తుంది, రాజకీయాల నుంచి దూరంగా పెట్టి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న సంస్థను దాన్ని పెట్టేసి వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చేయండి, ఫలితాలు వస్తాయని చెప్పినది. రాణి గారు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళంతా కూడా చాలా చిన్న వయసులో గొప్ప కెరీర్ వదిలేసుకుని పాఠశాల వచ్చి బాగు చేయాలని ముందుకు వచ్చారు. ఎలా దీన్ని ప్రైవేట్ రంగంగా భావించి తిట్టుకుంటే లాభం లేదు. ఏ రకంగా దీన్ని దేశంలో విద్యను బాగు చేయడానికి మార్గంగా చేయాలి మనం? కరెక్టేనండి. నా పేరు పద్మజ. ఈ ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అనే చర్చ నిజంగానే ఇది అప్రస్తుతం అనుకుంటాను. ఎందుకంటే ఒకదానికి ఒకటి డ్రైవింగ్ ఫోర్సెస్గా ఉండడం అవసరం ప్రస్తుతానికి మనం ఉన్న డెమోక్రసీలో. ఇది ఎలా సాధించగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి చాలా క్లారిటీ ఉంది, వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు అనే దాని మీద చాలా క్లారిటీ ఉంది. ఉద్యోగాల కోసం చదువుకుంటున్నామని స్పష్టంగా చెప్తున్నారు. ప్రాక్టికల్లీ అది కరెక్ట్. సో ఉద్యోగాల కోసం చదువుకుంటున్నప్పుడు వాళ్ళు తెచ్చుకునే 90లు 100కి 100 మార్కులు వాళ్ళకి ఉద్యోగాలను ఇస్తున్నాయా, దాని మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉంది,
100 మార్కులు, ఆ మార్కులతో నిజంగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా? నిజంగానే ఉద్యోగాలు వచ్చినా వాళ్ళ ఉద్యోగాల్లో ఎక్సెల్ అవ్వాలంటే వాళ్ళకు ఉండవలసిన స్కిల్స్ ఏంటి? సో కంటెంట్ బేస్డ్ కాకుండా స్కిల్స్ బేస్డ్గా ఎడ్యుకేషన్ నిర్వహించాలి. కంటెంట్ మీద నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, ఎందుకంటే కొత్తగా మారిన సిలబస్, ఇప్పుడు ఈ పిల్లలంతా స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన పిల్లలు, నిజం చెప్పాలంటే సిబిఎస్ఈ కంటెంట్ మార్చి కూడా కొంతకాలం అయింది. చాలా పాజిటివ్గా ఉంది. కంటెంట్లో ఏమీ ప్రాబ్లం లేదు, యాక్టివిటీస్లో ఏమీ ప్రాబ్లం లేదు. డెలివరీలో ఏమైనా ఉండుండొచ్చు కాక అవి కాలంతో పాటు అవన్నీ కరెక్షన్స్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే మనం అల్టిమేట్లీ ఎందుకు చదువుకుంటున్నాం అన్నట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం కోసం అనేది, అది ఐడియాలజికల్ విషయం పక్కన పెడితే ప్రాక్టికల్లీ ఉద్యోగాల కోసం. సో ఉద్యోగాలకి కావాల్సిన నైపుణ్యాలు ఎలా, వాటిని ఎలా స్కూల్ ఎడ్యుకేషన్లో మనం ఇంటగ్రేట్ చేయాలి. రెండోది వాటిని మనము అసెస్మెంట్లో కూడా టెస్ట్ చేయడం వల్ల మనము వాటిని కరికులంలో సక్సెస్ఫుల్గా ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఒకటి చెప్పి ఇంకోటి టెస్ట్ చేయడం వల్ల లాభం ఉండదు. సో ఇట్ హ్యాస్ బి డ్రివెన్ ఫ్రమ్ టాప్ డౌన్. రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, సమాజానికి ఏం మంచిది, పిల్లలకి ఏం మంచిది, అన్నీ కలిపి కరికులంలో కూర్చోడం అవసరం అనుకుంటున్నాను. కొంత మార్పులు పాజిటివ్గా జరిగాయి, ఇంకా కావాల్సినవి డెలివరీలో కొంత ఉంది. ఇంకా ప్రాక్టికల్గా లైఫ్ స్కిల్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగానికి సంబంధించిన లైఫ్ స్కిల్స్, రెండోది లైఫ్కి సంబంధించిన లైఫ్ స్కిల్స్ లైక్ డెసిషన్ మేకింగ్, నెగోషియేషన్. లైఫ్ స్కిల్స్ అంటే అందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే అనుకుంటారు, కానీ అదొకటే కాదు. నెగోషియేషన్ స్కిల్స్ కావాలి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, రేషనల్ థింకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కరికులంలో ఇంక్లూడ్ అవ్వాలి. ఇది కొత్తగా అంటే ఇప్పుడు తరానికి కావాల్సిన విషయాలు ఇవన్నీ. థ్యాంక్ యూ. వైకే గారు వస్తాం బాబు. అరే ఆగండి, కూర్చోండి. వైకే గారు, ఏం చేయాలి? విద్యని సంస్కరించాలి, డబ్బు సద్వినియోగం కావాలంటే బాబు మైక్ ఇస్తారా? ఓకే, నమస్కారం. హెచ్ఎంటీయు వారు ఈ చర్చని ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు. నాకు 2 అంశాలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, విద్యా విధానంలో తప్పనిసరిగా పరీక్షా విధానం ముఖ్యమైనది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం గురించి మాట్లాడటం కూడా సరైందే. ఈ చర్చని విత్ డ్యూ రెస్పెక్ట్ టు జయప్రకాష్ నారాయణ గారు పరిధిని కుదించి వేశారని నేను అభిప్రాయపడుతూ నేను ఇందాకనే అబ్జెక్షన్ చెప్పాను. ఈ చర్చ విద్యా విధానం యొక్క లక్ష్యం ఏమిటి, అసలు విద్య రాజ్యాంగంలో పొందుపరిచిన లక్ష్యాన్ని సాధించుకోవడానికి విద్యా విధానం ఉపయోగపడాలా లేదా, దేశానికి ఏ లక్ష్యం ఉంది, ఆ లక్ష్య సాధనలో విద్యా విధానం యొక్క పాత్ర, ఆ విద్యా విధానం యొక్క పాత్రతో సంబంధం లేకుండా ఉండే అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటే పరిమితంగా ఉంటుంది. ఈ చర్చ ఎలా జరగాలంటే నా ఉద్దేశంలో కుదించకుండా. వైకే గారు, మీ దృష్టిలో సూచనలు ఏంటి? దాని దృష్ట్యా సూచనలు ఏమిటి? ఆ లక్ష్యం నెరవేరాలంటే ఏ సూచన? ఈ చర్చ జరగనివ్వాలి. మీరు ముందు కాలం కుదిస్తున్నారు, కాలం మన కోసం వేచి ఉండదు. లైవ్ టీవీలో కాలం గడిచిపోతుంది. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రయారిటీ. విద్యా విధానం ఏ లక్ష్యం ఏమిటి, పరీక్షలు తప్పనిసరిగా అవసరమే, కానీ అసలు విద్యా విధానం దేనికి, రాజ్యాంగం ఏం చెప్పింది, విద్యా విధానం గురించి ఏం ఆశిస్తుంది, విద్య యొక్క ప్రయోజనం ఏమిటి, దేశం లక్ష్యం ఏమిటి, ఉత్పత్తి ఏమిటి, సంపద ఏమిటి, పంపిణీ ఏమిటి, సామాజిక న్యాయం ఏమిటి, రాజ్యాంగం యొక్కలో చెప్పిన లక్ష్యాలు ఏమిటి, ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏం చెప్పారు, దాన్ని సాధించడం కోసం విద్యా విధానం ఏ విధంగా ఉపయోగపడాలా, సామాజిక న్యాయం ఏమిటి, సమానత్వం ఏమిటి, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఏమిటి, దానికి విద్యా విధానం యొక్క పాత్ర జరగకుండా పరిమితి వారికి ఇస్తారు. వెనక వారికి బాబు, నువ్వు మాట్లాడావు కదా, వెనకాల వెనకాల పాయింట్ చెప్పింది సార్. టైం నానా, మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. వారికి 30 సెకండ్స్ లో ఓకే, త్వరగా. మేము చెప్పాల్సుకుంది ఏంటంటే, ఇక్కడ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కనుక ఒకే రకమైనటువంటి విద్యా విధానం కొనసాగాలి.
మంత్రి కొడుకైనా ఎమ్మెల్యే కొడుకైనా ఏ అధికారి కొడుకైనా సరే ప్రభుత్వ పాఠశాలలోనే చదివినప్పుడే ఈ విద్యా వ్యవస్థని మనం సమూలంగా మార్పు చేయగలం. వెనక వరకు. నమస్కారం, నా పేరు శివప్రసాద్ అండి. పిల్లలకి ప్రశ్నించే స్వభావం ముందు నేర్పాలి. ఇవాళ ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడానికి తల్లికి తీరికుండదు, తండ్రికేమో ఇసుక్కుంటాడు, టీచర్ గారు ఇది సిలబస్లో లేరని ఆయన కూర్చో అని అంటాడు. అంటే ప్రశ్నిస్తేనే సమాధానం వస్తుంది, వాడు ఎదగటానికి ప్రయత్నం జరుగుతోంది. అది మన విద్యా వ్యవస్థలో టోటల్గా మృగ్యమైందని చెప్పి నా భావన. 2, వాల్యూస్ అనేది టోటల్గా ఇవాళ సొసైటీ మొత్తంలో మృగ్యమైనవి. అలాగే అది విద్యా విధానంలో కూడా అలాగే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే సాంస్కృతిక విధ్వంసం జరుగుతోంది. మన మీడియా కానీ, సినిమా కానీ, ఈ నవలల సాహిత్యం కానీ చూస్తుంటే లోఫరు, డాఫర్ ఇలాంటి సినిమాల పేర్లతోటి వస్తున్నాయి. వెనకటి రోజుల్లో ధర్మదాత, బుద్ధిమంతుడు ఇలాంటి మంచి పేర్లతోటి వచ్చేవి. అంటే సాంస్కృతిక విధ్వంసం వల్ల ఈ వాతావరణం కలుషితం అవుతుంది. అది ఒకటి చెక్ చేయాల్సిన అవసరం టీచర్ల మీద ఉంది. టీచర్లకు సరిగా ఉండటం లేదు. నిజానికి ఆ టీచర్ల శిక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నాలెడ్జ్ ఓరియంటెడ్ సొసైటీ. ఊరకు పోగు చేసుకుంటున్నాం, ఆ డేటా అంతా బుర్రలోకి నెట్టేస్తున్నారు పిల్లలకి. కానీ అప్లికేషన్ ఓరియంటెడ్, మన మిత్రులు ఎవరో చెప్పారు, అప్లికేషన్ ఓరియంటేషన్ అది వెస్టర్న్ కంట్రీస్లో జరుగుతుంది. అందుకే వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇంకోటి ముఖ్యంగా యూనివర్సిటీస్ విద్యా విధానంలోకి వస్తే రీసెర్చ్ అనేది క్రియేటివిటీ టోటల్ గా పోయింది, ఒరిజినాలిటీ లేకుండా పోయింది. ఉన్నత విద్య ఇంకోసారి అందువల్ల మిత్రులారా, మధ్య దశలో ఉంది. చాలా సమగ్రమైన చర్చ జరిగింది. ఇది అసంపూర్ణమే, ఇంకా చాలా జరగాలి. కానీ కాలం మన కోసం ఆగి ఉండదు. 2.5 గంటల సేపు లైవ్ టీవీ అంటే చాలా అసాధారణమైంది. ఈ చర్చను చేపట్టింది జాతికి కీలకమైన అంశాల్లో కొంత స్పష్టత తీసుకురావాలి. అది కూడా సాక్ష్యాల ఆధారంగా ఉండాలి. రేపొద్దున ఆచరణ సభ్యుల మార్పులు తీసుకురావాలి. సమాజం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, నుంచి కానీ ఊకదంపుడుగా ఉంటే లాభం లేదని ఈవేళ చాలా మంది నిపుణులు, అనుభవం ఉన్న వాళ్ళు, ఆర్తి ఉన్న పిల్లలు అద్భుతమైన సూచనలు చేశారు. అనుభవం నుంచి సాక్ష్యాల ఆధారంగా మనకి ఈ కారు చీకట్లో దీపస్తంభం కనిపిస్తోంది. సమాజానికేమో విద్య కావాలన్న కోరిక ఉన్నది, ప్రభుత్వాలేమో డబ్బులు కేటాయిస్తున్నాయి. మనలాంటి వాళ్ళందరం కూడా విద్య బాగుపడాలని తపన చూపెడుతున్నాం. కాబట్టి విజయానికి నిర్వచనాన్ని మార్చినట్లయితే, పరీక్షల్ని సరిగ్గా, విద్యకు కొలమానం సరిగ్గా ఉంటే, పరీక్ష అన్న పదం సరిగ్గా సరిపోదు దానికి, విద్యకు కొలమానం సరిగ్గా ఉన్నట్లయితే చాలా మేరకు విద్య బాగుపడే అవకాశం ఉంది. ఒక ప్రస్ఫుటమైన అంశం వచ్చింది. రెండవది, ప్రభుత్వ రంగంలో అద్భుతమైన అధ్యాపకులు ఉన్నారు. కానీ ఆ అధ్యాపకులకు సరైనటువంటి మార్గాన్ని చూపెట్టేటువంటి ఏర్పాటు లేదు. ఇన్స్పెక్షన్లు లేవు, అక్కడ మానిటరింగ్ లేదు, కరెక్టివ్స్ లేవు, పొరపాటు తెలిసిన మార్గాలు లేవు, బాగా పాఠాలు చెప్తే పట్టించుకునే వాళ్ళు లేడు, ఆలనా పాలన లేదు, ప్రోత్సాహం లేదు. కాబట్టి కాలక్రమేణా ప్రభుత్వంలో సహజంగా ఉండే రీతిలోనే ఇక్కడ పనిచేసిన చెప్పిన ఒకటే గుర్రంగాడిది ఒకటన్న భావంతో ఉన్న కొద్ది విద్యాలయాలంటే పనికిరావన్న భావం నిజమాబద్ధం ప్రజల మనసు నాటుకున్నది. దీన్ని మళ్ళీ మార్చాలంటే విద్యని రాజకీయానికి, సమాజానికి కేంద్ర బిందువుని చేయాలి. బహిరంగ చర్చలో కీలకమైన పాత్రనివ్వాలి. మన పిల్లలకి ఏ కులంలో, ఏ కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళకి ప్రకృతి శక్తి మేరకు ప్రతిభా పాఠవాళ్ళు వికసించే అవకాశాన్ని ఇచ్చేది విద్య ఒక్కటే. సమానత్వాన్ని సాధించేది విద్య ఒక్కటే. కులాన్ని కాలక్రమేణా పోగొట్టేది విద్య ఒక్కటే. ఈ దేశంలో అభివృద్ధిని సాధించేది విద్య ఒక్కటే. దేవుడనే వాడు ఉంటే ఆ దేవుడి ప్రత్యక్షమే చాలా కోరుకుంటున్నారా మీరంతా, కోరికలు ఎక్కువ ఉన్నాయి, ఒకే ఒక కోరిక తీరుస్తానంటే మనంతా కోరుకోవాల్సింది, స్వామి ఈ దేశంలో అందరికీ పనికొచ్చే విద్యని తెచ్చే విద్యను ప్రసాదించని చెప్పని. అలాంటి విద్య మన పిల్లలకు అందుతుందని, కులంతో, మతంతో, డబ్బుతో సంబంధం లేకుండా అందుతుందని, ఏ తక్కడిపని పుట్టిన మంచి విద్య అంది ఒక సామాన్యుడి బిడ్డ రేపొద్దున ఒక కలెక్టర్ కొడుకుతో, మంత్రి కూతురుతో పోటీపడే అవకాశం వస్తుందని, ఈ ఘోషని మన రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ వెంటాయని మనసారా ఆశిద్దాం. ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చర్చను ముగిద్దాం.